Hello all, this is from Money Guru channel. Today class lo we are going to discuss about the free function. So free function మనకు దేనికంటే it prevents the memory leakage. It prevents the memory leakage అన్నమాట. సో మెమొరీ లీకేజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను మ్యాలోక్ ఫంక్షన్ కానీ క్యాలోక్ ఫంక్షన్ కానీ రియలోక్ ఫంక్షన్ కానీ యూస్ చేసుకొని నేను ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేశాను అనుకోండి. లెట్స్ సే దట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ I have created one block of memory, one array of block of memory using malloc function. Malloc function యూజ్ చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేశాను విత్ ర్యాండమ్ సైజ్. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ అంటే ఈ పర్టికులర్ సైజ్ నేను ఇన్సర్ట్ చేయడానికి కానీ లేకపోతే ప్రింట్ చేయడానికి కానీ నేను కొన్ని స్పెసిఫిక్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేసుకుంటాను. వన్స్ నా టాస్క్ కంప్లీట్ అయిపోతే నేను మళ్ళీ ఈ మెమరీ బ్లాక్ వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు అనమాట. లెట్స్ సే దట్ నాకు ఇక్కడ పాయింటర్ ఉంటుంది, పాయింటర్ ఇలా పాయింట్ అయి ఉంటుంది బై స్టోరింగ్ ఇట్స్ బేస్ అడ్రస్, అవునా? సో మనం టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మెమొరీ మనం డిలీట్ చేయాలి అంటే మనం ఫ్రీ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఫ్రీ ఫంక్షన్ వీ హ్యావ్ టు పాస్ యువర్ పాయింటర్ నేమ్. సో యాక్చువల్గా మనకి ఏమవుతుంది అంటే ఇనీషియల్గా మనకి ఫ్రీ ఆఫ్ పాయింటర్ నేమ్ అంటే పీటీఆర్ పాస్ చేస్తాం. సో బై దట్ మనకి పాయింటర్ పీటీఆర్లో 100x అని స్టోర్ అయి ఉంటుంది కదా, దీస్ విల్ బి డిలీటెడ్. సో ఇప్పుడు మీరు ఇది డిలీట్ చేశారనుకోండి, ఈ పర్టికులర్ మెమొరీ బ్లాక్ బేస్ అడ్రస్ క్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. సో అది బై డిఫాల్ట్గా ఏంటి అంటే హీప్ మెమొరీలో అలాగే రిమైన్ అయిపోయి లాంగ్ టర్మ్లో డిలీట్ అయిపోయింది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్రీ ఫంక్షన్. ఓకే, అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఫ్రీ ఫంక్షన్ మనం హెల్ప్ తీసుకొని మనం మెమరీ బ్లాక్ డిలీట్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళకి యాక్సెస్ అంటే ఇప్పుడు నేను అడ్రస్ తెలుసుకొని నేను ఏ లొకేషన్లోకైనా నేను వెళ్ళొచ్చు, అవునా? అలాగే వేరే వాడికి అదే అడ్రస్ తెలిస్తే వాడు కూడా అదే లొకేషన్కి వస్తాడు. అదే వేరే వాడికి సేమ్ అడ్రస్ తెలిస్తే వాడు అదే లొకేషన్కి వస్తాడు. అలాగా నేను అదే అడ్రస్ నేను యాక్సెస్ ఎవరికి ఇవ్వకుండా ఆ పర్టికులర్ అడ్రస్ నేను డిలీట్ చేసేస్తే ఆ పర్టికులర్ అడ్రస్ ఎవరికి తెలియదు, అవునా? అలా నేను డిలీట్ చేసేసి నేను వేరే వాళ్ళకి కూడా యాక్సెస్ ఇవ్వకుండా నేను చేయాలన్నమాట. అంటే లీకేజ్ అవ్వకుండా చేయాలి. అలా చేయాలంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ మ్యాలోక్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఇలా క్రియేట్ చేస్తున్నాం కదా, లాస్ట్లో ఫ్రీ ఆఫ్ పీ అని రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రీ ఆఫ్ పీ అని రాస్తాను, ఫ్రీ ఆఫ్ పాయింటర్. బై దట్ యువర్ మెమరీ విల్ బి డిలీటెడ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో లెట్ మీ డిలీట్ ది code here. Let me run once more. So enter the array size is 4. So 1, 20, 30, 40. Okay, so ultimate వస్తున్నాయి, న్యూ సైజ్ ఇచ్చాను కాబట్టి. సో లెట్ మీ రీసైజ్ ఇట్ ఇంటూ సైజ్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఆఫ్ న్యూ సైజ్ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇవి న్యూ సైజ్ ఇవేం తీసేస్తున్నాను, చాయిస్ ఇవన్నీ. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ వన్స్ మోర్. సో into the size. సో సైజ్ వచ్చేసి 5, 10, 20, 30, 40 అండ్ 50. సో యూ కెన్ సీ హియర్ 10, 20, 30, 40, 50 ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఫ్రీ ఫంక్షన్ ఇంప్లిసిట్గా వర్క్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ఎలా డిలీట్ అవుతుంది, అసలు డిలీట్ అవుతుందా లేదా మనం చెక్ చేయడానికి ఏం చేద్దామంటే బిఫోర్ ఫ్రీ మనం ఏం చేద్దామంటే పీటీఆర్ వాల్యూ ప్రింట్ చేద్దాం. ఆఫ్టర్ ఫ్రీ మనం పీటీఆర్ వాల్యూ ప్రింట్ చేద్దాం. సో మనకి పాయింటర్ లోపల అడ్రస్ ఉండేది, నాట్ ఎనీ వాల్యూ. సో అడ్రస్ ప్రింట్ చేయడానికి మనం స్పెసిఫైర్ పీ యూస్ చేస్తున్నా, పీటీఆర్. ఓకే, ఐ విల్ బి యూజింగ్ హియర్ /n అండ్ సేమ్ కైండ్ ఆఫ్ లైన్ ఐ విల్ బి యూజింగ్ ఓవర్ బిలో ఫ్రీ ఫంక్షన్. Let me put here semicolons at the end of the function. So let me save the program and let me run the code. So let me run the code once more. So enter the size of the array. Size of the array is 5, 10, 20, 30, 40 and 50. So you can see here మనకి 50 ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ ఫ్రీ ఫంక్షన్ అడ్రస్ స్టిల్ హోల్డ్ అయి ఉంది. ఇలా స్టిల్ హోల్డ్ అయి ఉంటే దాన్ని డాన్సిలింగ్ పాయింటర్ అంటారు. ఆఫ్టర్ ఫర్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్లో మనకి పర్టికులర్ పాయింటర్లో ఉన్న అడ్రస్ డిలీట్ అయిపోయింది. ఓకే, నో నీడ్ టు డూ లైక్ దట్.
సో సింపుల్గా మీరు క్యాలక్ ఫంక్షన్తో కానీ రియలక్ ఫంక్షన్తో కానీ మ్యాలక్ ఫంక్షన్తో కానీ యూస్ చేసినప్పుడు లాస్ట్లో ఫ్రీ ఆఫ్ పీటీఆర్ అని రాయండి. దట్ ఈస్ అ బెస్ట్ ప్రాక్టీస్. అండ్ డిలీట్ చేయాలన్నమాట. మీ టాస్క్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ పీటీఆర్ అని రాస్తున్నా. దట్స్ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఫ్రీ ఫంక్షన్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. Okay, and don't forget to subscribe Money Good channel.